అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పినాకిని 11 గంటలకి మన నాయుడుపేటలో విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే పినాకిని ఎక్స్ప్రెస్ 11 గంటలకి వచ్చి ఆగింది. స్టిల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. కారణం ఏంటంటే తడ సూలూరుపేట మధ్యలో కిలోమీటరు 178/14 అండ్ 179/12 78/14 అండ్ 79/12 అంటే మనకు పాముల కాలువ వస్తుంది సూలూరుపేట. ఆ పాముల కాలువలో బ్రిడ్జి మనం గెరండాలు అంటాం పాత రోజుల్లో. ఆ స్టీల్ గడ్డర్స్ రీప్లేస్ చేయడం వరకు కారణంగాను డౌన్లో ఉన్న బండ్లని అప్లైన్లో తీయడం వల్ల ఈ పినాకిని అప్పటి వరకు రెగ్యులేట్ చేయడం జరిగింది. ప్యాసింజర్కి కలిగిన ఇన్కన్వీనియంట్ కొరకు మనము వాటర్ ఫెసిలిటీ అన్నీ ఆల్రెడీ ప్లాట్ఫామ్లో ఉన్నాయి. ఎవరైనా వెయిట్ చేయాల్సిన ప్యాసింజర్స్, లేడీ ప్యాసింజర్స్ వెయిటింగ్ హాల్ తెరిచి ఉంచబడింది. ప్యాసింజర్స్కి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించడం జరిగింది. ఫుల్గా ఈ బ్లాకు రాత్రి 1:10 నుంచి 9:10 వరకు ఇచ్చింది. కానీ బ్లాక్ బరస్ట్ అవ్వడం వల్ల బ్లాక్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. డౌన్లో ఆల్రెడీ 1693 22643 కోరమాండలు నెల్లూరు లోకలు 66051 గంగా కావేరి 2669 ఈ బండ్లు ఆల్రెడీ డౌన్ లైన్లో వస్తున్నాయి. డౌన్ లైన్లో రాంగ్ లైన్లో డౌన్ లైన్ ట్రైన్స్ అప్ లైన్లో రాంగ్ లైన్లో రావడం జరిగింది. ఈ 4 బండ్లు అప్ లైన్లో తీసుకొని పంపించడం వల్ల అప్లో వచ్చే బండ్లను ఇక్కడ ఆపడం జరిగింది. ఆ కారణంగానే పినాకిని రెగ్యులేట్ చేసింది. దాదాపు 12కి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామని మా పై అధికారులు చెప్పడం ప్రకారంగా 12కి స్టార్ట్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.